హలో అండి. ఈరోజు మనము చికెన్ పకోడీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్ సరిపడినంత సాల్టు, మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చికెన్ ముక్కలకి మనం వేసుకున్న మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఇందులోని ఒక పావు కప్పు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనం వేసుకున్న శనగపిండి బియ్య పిండి చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఫస్టే నీళ్ళు వేసుకొని కలుపుకోవద్దండి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చికెన్ ముక్కలకి పిండి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పిండి చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలిపేటప్పుడు ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం పిండి అయినా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని పకోడీలాగా వేసుకోవాలి. ప్యాన్కి సరిపోయినవి వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయినవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద పకోడీ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పకోడీ అయితే బాగా మెత్తగా ఉంటుందండి. అదే మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద పకోడీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చిని, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పకోడీని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తోటి పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పకోడీ అయితే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.